హైదరాబాద్ పాత బస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గంలోని జంగంమెట్ డివిజన్ లో కాంగ్రెస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి బోయ నాగేష్ స్థానిక వార్డ్ ఆఫీస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా బోయ నాగేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చిన ఎన్నికల హామీలకు 6 గ్యారంటీలను అమలు చేసేందుకు నేటి నుంచి 6వ తేదీ వరకు ప్రజాపాలన కింద దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపారు. ప్రజలు దరఖాస్తులో 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాలు ఉంటాయని, అర్హులైన వారు వాటిలో తమకు ఏవి కావాలో వాటిని ఎంపిక చేసుకోవాలన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజాపాలన విషయంలో ప్రజలందరికీ ఏదైతే 6 గ్యారంటీల మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగిందో ఆ యొక్క హామీలను కూడా నెరవేర్చడానికి ప్రజాపాలన రూపంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం మీద కాకుండా చంద్రాయనగుట్ట నియోజకవర్గంలో కూడా ప్రజాపాలన నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజే కాబట్టి ప్రజలందరూ చాలా అపోహలలో ఉన్నారు. వాళ్ళకు చాలామంది కూడా మిస్గైడ్ చేస్తుండ్రు. దయచేసి వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాము, ఈ యొక్క ట్రయల్ రన్ ఖచ్చితంగా 10 రోజులు ఉంటుంది. అయినా సరే ఈ 10 రోజులతోటి ఇది ఆగిపోదు. ఇది నిరంతరం ప్రతి ఇంటికి సంక్షేమ పథకం వెళ్ళాలనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్ష ప్రతి ఒక్క మహిళకు ఏదైతే 2500 రూపాయలు ఉందో, అదేవిధంగా ఆరోగ్యపరంగా 10 లక్షల హెల్త్ కార్డు ఉందో, అదేవిధంగా ఇంకేదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా డబ్బులు ఎవరికి కూడా 1 రూపాయి ఇవ్వకుండా మీకు ఫామ్స్ ఏదైతున్నాయో ఇది మొదటి రోజు కాబట్టి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీ అందరూ కూడా అధికారులకు సహకరిస్తూ మనకు ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రజల మధ్యలో ఈ యొక్క ప్రజాపాలన ఏదైతుందో అది మొదటి రోజు కాబట్టి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అధికారులకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మంచి స్పందన ఉంది. కాబట్టి ఫామ్స్ మొదటి రోజు కాబట్టి ఫామ్స్ ఒకటి లేవు, అవి కూడా ఇంకో గంట సేపట్లో ఇక్కడ అందుబాటులో పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారులు కానీ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎవ్వరు కూడా ఈ జిరాక్స్ అన్న రూపంలో ఇంకెవరన్నా దళారులు కానీ ఈ సేవ కానీ మీ సేవ కానీ ఎక్కడ వెళ్లకుండా ఈ యొక్క ట్రయల్ రన్ ఏదైతుందో అది నిరంతరం నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఎవరన్నా అప్లై చేయకపోతే ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరకు కూడా మన ఏదైతే పల్స్ పోలియో రూపంలో అంగన్వాడీ కానీ ఆశా వర్కర్లు కానీ ఉంటారో వాళ్ళ రూపంలో కూడా వచ్చి మీకు ప్రతి ఒక్క ఏదైతే మీ హామీ ఉందో అది నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.